మార్నింగ్ స్టూడెంట్స్, నిన్న దాకా అమైన్స్ కెమికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ చెక్ చేస్తాం. బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అమైన్స్కి బేసిసిటీ ఉంటుంది, ఎందుకు ఉంటుందో కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఓన్ నోట్స్లో రాసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ని, బుక్లో ఉన్నట్టే రాయాల్సిన అవసరం లేదు. బేసిసిటీ ఆఫ్ అమైన్స్ ఆర్ బేసిసిటీ ఎలా రాయినా రాసుకోవచ్చు. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ ఆటమ్, అమైన్స్ will act as electron pair donor. చూద్దాం. అమైన్స్ అంటే ఇక్కడ ఏదైనా గ్రూప్ ఉండొచ్చు. N contains H2. నైట్రోజన్ పైన 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ని ఎప్పుడు కూడా డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడు కూడా నైట్రోజన్ పైన ఉన్న అమైన్స్లో ఉన్న నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో దీన్ని ఏమన్నా చూడండి, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ అనొచ్చు. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని కొన్ని మాలిక్యూల్స్ తీసుకుంటారు, దాన్ని వాటిని బేర్ చేసుకొని మనం అమైన్స్ కి బేసిక్ నేచర్ ఉందని చెక్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ చెక్ చేసుకోండి. నెంబర్ 1 అమోనియా. నెంబర్ 2 మిథైల్ అమైన్ చాలా ఇంపార్టెంట్, రాసుకోవాలి. నెంబర్ 3 N, డైమిథైల్ అమైన్. N, dimethyl amine. Number 4 N, trimethyl amine. వీటి బేస్ చేసుకొని బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ చెక్ చేద్దాం ఒకసారి. అన్ని ఫార్ములాస్ రాస్తాం. అమోనియా NH3, మిథైల్ అమైన్ N contains, ఇక్కడ N contains 3 హైడ్రోజన్స్, ఇక్కడ N contains 1 మిథైల్ గ్రూప్, రిమైనింగ్ 2 bonds are హైడ్రోజన్. ఇక్కడ చూద్దాం N, dimethyl amine. So N contains 2 methyl groups, only 1 hydrogen is there. Here 2 hydrogen, here 3 hydrogen. Last one is N contains, there is no hydrogens, all are methyl groups. చెక్ చేద్దాం. ఇది అమోనియా. సో దీనికి ప్రైమరీ నేచర్ ఉంటుంది. ఇది కూడా ఏం చూడండి, ప్రైమరీ అమైన్ అని చెప్పచ్చు. బికాస్ ఆఫ్ N contains only 1 alkyl group is there. Only 1 alkyl. In case of this one, the name is N, dimethyl amine. 2 alkyl groups are. So this one is secondary amine. Secondary nature. N contains 3 alkyl groups. So this one is tertiary amine. Generally అన్ని నైట్రోజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. చెక్ చేసుకోండి. అన్ని నైట్రోజన్స్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఈజీగా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఈజీగా పోయి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీనికి బేసిసిటీ ఉంటుంది. సింపుల్. పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ ఉన్న అన్నిటికీ కూడా ఏంటి, బేసిసిటీ ఉంటుంది. సో ఇక్కడ అన్ని అమైన్స్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అండ్ అమోనియా కూడా ఏమన్నా
బేసిటీ నేచర్ ఉంది. అన్నిటికీ బేసిటీ నేచర్ ఉంటుంది, కానీ ఒకదానికి ఒకటి కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ నైట్రోజన్ కంటైన్స్ ఆల్ ఆర్ 3 hydrogens, here also only 2 hydrogens, ఇక్కడ only 1 hydrogen, there is no hydrogen. అన్ని నైట్రోజన్స్ పైన, అన్ని అమైన్స్ లో ఉన్న నైట్రోజన్స్ పైన పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈజీగా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ అని చెప్పొచ్చు. ఈజీగా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి వీటికి బేసిక్ నేచర్ ఉంటుందని ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ కంపారిజన్ చూద్దాం. ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, టెరిషరీ ఉంది, దేనికి ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుంది? దేనికి ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుంది అని అంటే ఇక్కడ చూద్దాం. మీరు తర్వాత ప్రైమరీ అమైన్స్ చూడండి, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఈజీగా డొనేట్ చేస్తుంది. నైట్రోజన్ పైన ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీగా డొనేట్ చేస్తుంది, జనరల్గానే ఈజీగా డొనేట్ చేస్తుంది. ఇంకా నైట్రోజన్ పైన మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ గ్రూప్ ఏంటంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. అది నైట్రోజన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంది, డొనేట్ చేస్తుంది, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ అనుకున్నాం. మిథైల్ గ్రూప్ ఉన్నందుకు ఏం చేస్తుంది అంటే ఇంకా ఈజీగా డొనేట్ చేయాలి. ఎందుకు? CH3 గ్రూప్, మిథైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. CH3 గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సింపుల్ గా చెప్పొచ్చు ప్లస్ ఐ ఎఫెక్ట్, ప్లస్ ఐ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఈజీగా ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది నైట్రోజన్. ఇంకా ఈజీగా ఏంటిది? మిథైల్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఇంకా పుష్ చేస్తుంది అనమాట ఎలక్ట్రాన్ డొనేట్ చేయమని. ఎందుకు? మిథైల్ గ్రూప్ అనేది ఏంటి? ప్లస్ ఐ గ్రూప్ ఎఫెక్ట్ అని, ప్లస్ ఐ గ్రూప్ అని అంటే మిథైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్స్ పుష్ చేస్తుంది, ఈజీగా డొనేట్ చేయమని. నార్మల్గానే ఇక్కడ ఉన్న నైట్రోజన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, కానీ ఇంకా మిథైల్ గ్రూప్ ఉన్నందుకు ఇంకా ఈజీగా పాసిబుల్. దీంతో కంపేర్ చేద్దాం, దీన్ని చూద్దాం. ఇది ఇంకా ఈజీగా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. రీజన్ ఏంటి చూడండి, 2 మిథైల్ గ్రూప్స్. మిథైల్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇక్కడ ఓన్లీ 1 మిథైల్ గ్రూప్, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు పుష్ చేస్తున్న నైట్రోజన్ నుంచి నైట్రోజన్ ఈజీగా ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా ఈజీ. ఎందుకు? 3 మిథైల్ గ్రూప్స్, 3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ఈజీగా డొనేట్ చేసే కెపాసిటీ ఉంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది చూడండి. జనరల్గా మీరు మ్యాటర్ రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మిథైల్ గ్రూప్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆన్ ది అమైన్స్. నెంబర్ ఆఫ్ మిథైల్ గ్రూప్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆన్ ది అమైన్స్. బేసిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది మీరు సింగిల్ వర్డ్ రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఒకసారి ఆర్డర్ రాద్దాం. ఎలా రాయొచ్చు చూడండి. నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్, మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి టెరిషరీ మోర్ బేసిక్ నేచర్ అని చెప్పొచ్చు. కంపేర్ విత్ సెకండరీ, కంపేర్ విత్ ప్రైమరీ, నెక్స్ట్ అమోనియా. లేకుంటే ఇలా ఫస్ట్ అమోనియా రావాలి. అమోనియాతో కంపేర్ చేస్తే ప్రైమరీ అమైన్ బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ, నెక్స్ట్ టెరిషరీ. సో దీని ఏమన్నా రాయొచ్చు, ఇంక్రీజ్ బేసిక్ నేచర్, ఇంక్రీజ్ బేసిక్ నేచర్. ఇలా ఉండాలి. అమోనియా ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్ అండ్ టెరిషరీ అమైన్ ని కంపేర్ చేసినప్పుడు
అన్నిటితో కంపేర్ చేస్తే టెర్షరీకి ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని చెప్పినాం, మోర్ మిథైల్ గ్రూప్స్ ఆన్ నైట్రోజన్. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ దేనికి ఎక్కువ ఉంటే అది ఈజీగా ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది. కాబట్టి దీనికి బేసిక్ నేచర్ ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఇన్ ప్రాక్టికల్ ఈ ఆర్డర్ ఇలా ఉండదు. దిస్ వన్ ఈజ్ రాంగ్. ప్రాక్టికల్గా ఇది రాంగ్. ఎలా ఉంటుంది చూద్దాం. NH3 తో కంపేర్ చేస్తే ప్రైమరీ ఈజ్ గ్రేట్. ప్రైమరీనేనా? ఆర్డర్ ఎలా ఉంటుంది చూడండి. టెర్షరీ లాస్ట్లో ఉంటుంది, నెక్స్ట్ ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ. ఇది ఇంక్రీజ్ బేసిక్ నేచర్. దిస్ ఆర్డర్ ఈస్ రైట్. ఇలా ఇది రాంగ్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. యాజ్ పర్ మనం చెప్పుకునే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే ఇది ఇలా ఉండాలి. అదే కరెక్ట్. యాక్చువల్గా కాన్సెప్ట్ కరెక్ట్. మనం చెప్పుకునే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే ఇది ఇలా ఉండాలి. కానీ ఇది రాంగ్ అని చెప్తున్నాడు, ఇది రైట్ అని చెప్తున్నాడు. రీజన్ ఏంటి అంటే టెరిషరీ అమైన్స్ అని MCH3 CH3 3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నందుకు మోర్ బేసిక్ నేచర్ ఉండాలి దీనికి. కానీ మోర్ బేసిక్ నేచర్ లేకుండా లెస్ బేసిక్ నేచర్ ఉంది. రీజన్ ఏంటి అంటే ఈ నైట్రోజన్ చుట్టూ ఏమవుతుందంటే స్టెరిక్ హిండ్రెన్స్ మీన్స్ ఇక్కడ ఉన్న నైట్రోజన్ సరౌండ్ చేస్తూ ఏమవుతుందంటే 3 సైడ్స్లో CH3 గ్రూప్స్ ఉన్నాయి. స్టెరిక్ హిండ్రెన్స్ అంటే చూడండి, వీటిని బల్కియెస్ట్ గ్రూప్ అంటారు. పెద్ద గ్రూప్ ఇలా ఉంటుంది. దీని ప్లేస్ ఇట్లా ఆక్యుపై చేసి ఇంతే ప్లేస్ ని CH3 కూడా ఆక్యుపై చేయాలి. ఇంతే ప్లేస్ ని ఇంకొక CH3 కూడా ఆక్యుపై చేయాలి. 3 CH3 గ్రూప్ బల్కియెస్ట్ గ్రూప్ కాబట్టి ఒకదానికొకటి ఇరుకుగా ఆక్యుపై చేస్తుంది. అందుకే టెర్షరీ అమైన్ ఇలా స్టేబుల్గా ఉండడానికి రెడీగా ఉండదు. ఒకదానికొకటి అక్కడ ప్లేస్ ఉందాక ఏం చేస్తుందంటే స్టెరిక్ హిండ్రెన్స్ ఇరుకుగా ఉంటుంది. నైట్రోజన్ చుట్టూ ఏమవుతుంది, మిథైల్ గ్రూప్స్ ఏమవుతుందంటే స్టెరిక్ హిండ్రెన్స్ అంటాం. అంటే ఏంటిది, ఒకదానికొకటి ఇరుకుగా ఉంటున్నాయి కాబట్టి దీనికి ఇరుకుగా ఉండడం వల్ల ఏంటిదంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. కాబట్టి ప్రైమరీతో కంపేర్ చేస్తే టెరిషరీ అమైన్స్కి బేసిక్ నేచర్ ఇంకా తక్కువ ఉంటుంది. జనరల్గా ఇలా ఉండాలి, బట్ ఇలా ఉంది. రీజన్ ఏంటిదంటే స్టెరిక్ హిండ్రెన్స్ ఆన్ tertiary amines compare with primary and secondary. మీ ఓన్ వర్డ్స్లో ఎట్లయినా రాసుకోవచ్చు, బుక్లో ఉండదు రాయాల్సిన. ఇది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అమైన్స్ కంపారిజన్. ఇంకా బేసిక్ నేచర్ని ఇంకా చెక్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసి, నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బేసిక్ నేచర్లో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Second one,
aliphatic amines are strong basic nature, then aromatic amines, ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటిదాకా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు ఆలిఫాటిక్, ఆరోమాటిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆలిఫాటిక్ కి ఎగ్జాంపుల్ రాస్తాము RNH2. దేంతో కంపేర్ చేస్తే ఎక్కువ అని చెప్పినాము? ఆరోమాటిక్ తో కంపేర్ చేస్తే ఎక్కువ అని చెప్పినాము. ఆరోమాటిక్ కి ఇలా రాస్తాం. ఎందుకు ఆలిఫాటిక్, ఆరోమాటిక్ ని రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఆలిఫాటిక్ హ్యాస్ మోర్ బేసిక్ నేచర్ అని. రెండు నైట్రోజన్ పైన, 2 నైట్రోజన్స్ పైన, ఈ నైట్రోజన్ పైన పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది, దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది. కానీ ఆలిఫాటిక్ కి బేసిక్ నేచర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే చూద్దాం. దీన్ని ఇలా రాస్తున్నాను. ఇక్కడున్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నది ఇలా కన్వర్ట్ అయ్యి ఏమవుతుంది చూడండి, రెజొనేటివ్ స్ట్రక్చర్స్ పాస్. NH2 ప్లస్ సింపుల్. ఆరోమాటిక్ అమైన్స్ కూడా బేసిక్ నేచర్ ఉంటుంది, కానీ ఆలిఫాటిక్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఆరోమాటిక్ జనరల్గా బేసిక్ నేచర్ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి, కానీ ఇది కూడా డొనేట్ చేస్తుంది. కానీ ఎందుకు తక్కువ, దాని కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, డొనేట్ అవ్వకుండా అంతకంటే ముందు ఏం చేస్తుంది అంటే రెజొనేటివ్ స్ట్రక్చర్స్ లో పాల్గొంటుంది. రెజొనేటివ్ స్ట్రక్చర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ పెయిర్ని లాస్ అవ్వదు. అదే ఇక్కడ రెజొనేటివ్ స్ట్రక్చర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి బెంజిన్ స్ట్రక్చర్ లేదు. ఆరోమాటిక్ అయితే బెంజిన్ స్ట్రక్చర్ ఉంది, కాబట్టి రెజొనేటివ్ స్ట్రక్చర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. జనరల్గా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే దాన్ని బేసిక్ నేచర్ అంటారు. ఇది ఈజీగా డొనేట్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ ఎట్లాంటి కాకుండా ఈజీగా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి, ఎందుకంటే ఇట్లాంటి అడ్డంకులు లేదు. కానీ ఇక్కడ ఏంటిది, ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి అంటే ఫస్ట్ రెజొనేటివ్ స్ట్రక్చర్స్ లో పార్టిసిపేట్ చేయాలి. సో కంపేర్ విత్ aromatic amines, aliphatic amines are more basic nature. Reason ఏంటి? aromatic amines are participate in resonating structures. Resonance, simple resonance లో పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ aliphatic amines do not participate resonance. So easily lose the pair of electron. So compared with aromatic, aliphatic amines are more basic nature. ఇది సెకండ్ కంపారిజన్.
థర్డ్ కంపారిజన్ ఏంటి అంటే aniline, para-hydroxyaniline, and para-nitroaniline. ఈ మూడింటి బేసిక్ నేచర్ని చెక్ చేయండి. ఎనిలిన్ రాద్దాం. NH2 దీనికి రోమన్ నెంబర్ 1 అని para-hydroxyaniline NH2 para-hydroxy అంటే NH2 para పొజిషన్ లో OH తీసుకుంది. దీనికి రోమన్ నెంబర్ 2 సెకండ్ కాంపౌండ్ para-nitroaniline అన్ని ఎనిలిన్స్ కానీ పారా పొజిషన్ లో ఇంకొక గ్రూప్ తీసుకుందాం. ఇక్కడ కూడా గ్రూప్ అనుకోండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా అనుకోండి. 1 2 3 ఈ మూడింటిలో దేనికి బేసిక్ నేచర్ ఉంటుంది? చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ కాంపిటీషన్. బేసిక్ నేచర్ దేనికి ఎక్కువ? జనరల్గా మనం చెక్ చేసుకుంటే బెంజిన్ పైన అన్ని కూడా NH2 గ్రూప్స్ అన్ని కూడా సేమ్, సో కంపారిజన్ చేయలేము. అన్ని బెంజిన్ అన్ని కూడా ఎనిలిన్. మనం ఎట్లా డిసైడ్ చేయాల్సి ఉంటుంది చూడండి. పారా పొజిషన్ హైడ్రోజన్ ఉంది, OH ఉంది, N ఉంది. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకు బేసిక్ నేచర్ ఉంటుంది. ఎలా ఉంటుంది? హైడ్రోజన్తో కంపేర్ చేస్తే OH N ఉంటుంది చూద్దాం. ఆక్సిజన్ పైన పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే OH అనే గ్రూప్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్. జనరల్గా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేయడానికి ట్రై చేస్తుంది, పుష్ చేస్తుంది ఎలక్ట్రాన్స్. సో ఏమన్నా ఇక్కడ OH ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇన్ కేస్ NO2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ తీసుకుంటుంది, ఎలక్ట్రాన్ రిసీవింగ్ విత్డ్రాయింగ్. ఇప్పుడు చెప్పొచ్చు OH ని NO2 ని కంపేర్ చేద్దాం. ఇదేమో ఎలక్ట్రాన్ ఈజీగా డొనేట్ చేస్తుంది. అంటే ఏంటి చూడండి, OH అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ పుష్ చేస్తుంది ఏమని, డొనేట్ చేయమని. డొనేట్ చేసే కెపాసిటీ ఏమన్నా బేసిక్ నేచర్. అదే NO2 తీసుకుంటాం, ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కానీ ఇవ్వదు. అర్థమవుతుంది? NO2 గ్రూప్ ఏంటి, ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కానీ ఇవ్వదు. సో కంపేర్ విత్ అబౌట్ 3, దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ నేచర్, అంటే మోర్ బేసిక్ నేచర్. ఏమని రాయొచ్చు చూడండి, తర్వాత 1 తర్వాత ఇలా తీసుకోవచ్చు. ఇది బేసిక్ నేచర్ ఆర్ బేసిసిటీ ఆఫ్ అమైన్స్. నెక్స్ట్ మీకు HPLC ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు కొంచెం ఓపికలేదు. అదొక్కటే కంప్లీట్ అయితే మీకు సెకండ్ అంటే ఆల్మోస్ట్ 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. HPLC చిన్న చాప్టర్, చిన్న ఉంటుంది, ఒక జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయింది. సో మీకు 6th పేపర్లో 2 యూనిట్స్ కంప్లీట్ అయినట్టు. ఈ 5th పేపరే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.